వరుసగా ఒక్కొక్కరు పడిపోయారు. ఇంద్రుడు దివ్యమైనటువంటి విమానాన్ని తీసుకొని వచ్చి ఎక్కమని అడిగాడు ధర్మరాజుని. అతను నేను ఎక్కనని చెప్పాడు. నాకు ఈ కుక్కను కూడా నాతో పాటు తీసుకురావాలి అన్నాడు. కుదరదని చెప్పాడు ఇంద్రుడు. ఈలోగా ఆ కుక్క రూపంలో ఉన్నటువంటి యమధర్మరాజు ప్రత్యక్షమై, అయ్యా నేను కుక్కను కాదు, నేను యమధర్మరాజును, నీ తండ్రిని నేను. నువ్వు చాలా గొప్పగా ఇంతకుముందు వనవాసం చేస్తున్నటువంటి సమయంలో కూడా నీ సోదరులని బతికించుకోకుండా నీ సవతి తల్లి కుమారుడైనటువంటి వాణ్ణి ఒకరిని బతికించమని అడిగి నువ్వు నా కుమారుడివి అని చాటావు బాగా. కాబట్టి నేను చాలా సంతోషపడుతున్నాను అని చెప్పాడు. స్వర్గానికి వెళ్ళిపోయారు. స్వర్గంలో దుర్యోధనుడు కనిపించాడు. దేవతలందరూ సరసన కూర్చొని వాళ్ళతో కబుర్లాడుతున్నాడు. కర్ణుడు, భీముడు వీళ్ళెవరు కనపడలేదు. ఏంటి వీళ్ళు ఎవరు కనపడలేదు, నాకు ఈ స్వర్గం అక్కర్లేదు, ఏమక్కర్లేదని అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. నారదుడు ఎదురయ్యి ప్రశ్నలు వేశాడు. అప్పుడు నా తమ్ముళ్ళని వాళ్ళని చూపించండి అంటే, రా నాతో పాటు తీసుకెళ్తానని ఒక దేవదూత వచ్చి ఆ దేవదూత తీసుకెళ్తే అక్కడ కాలు పెట్టలేనటువంటి చిమ్మ చీకటి, అంతా క్రిములు, కీటకాలు, పాములు, తేళ్ళు, జర్రులు అన్నీ ఇలాంటివన్నీ ఉన్నాయి అక్కడ. అంతేకాకుండా ఒక భరించరానటువంటి దుర్గంధం ఉంది. అదంతా సహించలేక నేను వెనక్కి వెళ్ళిపోతానని అన్నాడు ధర్మరాజు. అప్పుడు అయ్యా నీవు ఇక్కడికి రావడం వల్ల కొంత సుగంధం అనేది ఏర్పడి గాలిలో ఆ సుగంధాన్ని మేము పీల్చుకుంటూ ఉన్నాము. కాబట్టి నువ్వు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోవద్దు, ఇక్కడే ఉండు అనే మాటలు వినిపించాయి. వయం చ వీతయాతనాః స్మః, 69వ పేజీలో 2వ పారాగ్రాఫ్ చివరిలో, మేము వీతయాతనాః, బాధలని పోగొట్టుకున్న వారముగా అయ్యాము. నరకయాతనలు కదా అక్కడ. ఆ నరకయాతనలు ఇప్పుడు ఇతను అక్కడికి రావడం వల్ల ఆగిపోయాయి వాళ్ళకి. దుఃఖిషు కరుణాహి మహతాం శైలి ఇత్యుచ్చైరాక్రందితం శుశ్రావ. దుఃఖిషు కరుణ, దుఃఖము పొందిన వారి యందు కరుణ కలిగి ఉండటము అనేది మహతాం శైలి, మహాత్ముల యొక్క పద్ధతి. హి కదా, మహాత్ములు అని ఎవరు అనిపించుకుంటారు? మహాత్ముల యొక్క పద్ధతి ఏమిటి? ఎవరైతే అత్యంత దుఃఖంలో ఉన్నారో వాళ్ళని, చాలా దుఃఖపడి ఇబ్బంది పడుతున్నారో ఆ దుఃఖపడుతున్నటువంటి వ్యక్తుల పట్ల కరుణ కలిగి ఉండడమే మహాత్ముల యొక్క లక్షణం అని కదా చెప్తారు. కాబట్టి మీరు ఇక్కడే ఉండిపోండి అనే మాటలను శుశ్రావ విన్నాడు యుధిష్ఠిరుడు. తచ్శ్రవణేనైవ రశ్మిషు గృహీతైవ సపది జడీభూతః తిష్టన్ ప్రసక్తాశ్రు సన్ అనుభూతపూర్వమపి తత్స్వరం స్వయం అప్రత్యభిజానానః స రాజా కేయూయం కాయుష్మాకం ఆర్తిః. తత్శ్రవణేనైవ, ఆ మాటలు విన్నంత మాత్రముననే రశ్మిషు గృహీత. రశ్మి అంటే
కిరణములని ఒక అర్థం ఉంది, రజ్జు అనే ఒక అర్థం ఉంది. పగ్గములు అంటే పగ్గములు పట్టుకున్నట్లుగా, పగ్గములు ఈ ఎద్దుల బండి, గుర్రం బండి ఇలాంటివి తోలేవాళ్ళు ఆ గుర్రానికి పగ్గాలు ఉంటాయి, రథాన్ని తోలేవాళ్ళు. ఆ గుర్రాలకు ఆ పగ్గాలను గట్టిగా పట్టుకొని వెనక్కి లాగితే ఆగిపోతాయి అవి. అలా పగ్గాలు పట్టుకొని లాగినట్లుగా రశ్మిషు గృహీత ఇవ, పగ్గములను పట్టుకున్నట్లుగా సపది వెంటనే జడీభూత, కదలకుండా నిలబడిపోయాడు, జడ పదార్థంలాగా నిలబడిపోయాడు. ప్రసక్తాశ్రు సన్, కళ్ళెంబడి తెలియకుండానే నీళ్ళు వస్తున్నవాడైనప్పటికీ అనుభూతపూర్వమపి, గతంలో ఆ కంఠస్వరాన్ని విని ఉన్నవాడైనప్పటికీ, అనుభవించిన కంఠస్వరం అంటే గతంలో విన్నటువంటి కంఠస్వరం అని అర్థం. తత్స్వరం స్వయం, ఆ స్వరాన్ని తాను అప్రత్యభిజానాన, తెలుసుకోలేకపోయిన వాడై, ఈ కంఠస్వరాలు ఎక్కడో విన్నాను కానీ వీళ్ళు ఎవరో తెలియట్లేదే అని వాళ్ళను, ఆ కంఠస్వరం అంటే మామూలుగా మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చీకట్లో మాట్లాడినా కూడా మనము వాళ్ళ కంఠస్వరం మనకు తెలిసి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎవరో మనం టక్కని కనుక్కోగలం. కానీ ఇక్కడ ఇతను ఆ కంఠస్వరం ఏంటో తెలుసుకోలేక కేయూయం, ఎవరు మీరు, కా యుష్మాకం ఆర్తి, మీకున్నటువంటి ఆర్తి దుఃఖము, కా ఏమిటి, కథం వా మయా యుష్మాకం ప్రతికర్తవ్యం, మయా నా చేత కథం వా ఏ విధముగా ప్రతికర్తవ్యం ఉపకారము చేయబడాలి, మీరెవరు, మీకు వచ్చిన ఆపదేమిటి, నేనే విధంగా మీకు ఉపకారం చేయాలి, ఇది తాన్ పప్రచ్చ అని వారిని అడిగాడు. భో రాజన్ కథం అస్మాన్న ప్రతిపద్యసే, ఓ రాజా కథం అస్మాన్న ఏమిటి, మమ్మల్ని గుర్తుపట్టలేదా, కర్ణోహం భీమోహం అర్జునోహం ఇత్యాది స్వం స్వం నామోద్ఘోష్య పాహ్యస్మాన్ నిరయ నిమగ్నాన్ ఇత్యాక్రోశత్సు తేషు. ఏమిటి మీరు మమ్మల్ని గుర్తుపట్టలేదా, కర్ణోహం నేనండి కర్ణుణ్ణి, కర్ణుడు అన్నాడు అన్నమాట, భీమోహం భీముడు అన్నాడు, అర్జునోహం నేను అర్జునుణ్ణి. ఈ కర్ణుడు, అర్జునుడు, భీముడు, నకులుడు, సహదేవుడు, ద్రౌపది వాళ్ళు ఇప్పటి వరకు మాట్లాడిండేది. ఏమయ్యా మహాన్ బాబా నువ్వు వచ్చిన తర్వాతనే మాకు ఈ దుర్గంధం పోయి కొంచెం మంచి వాసన వచ్చి గాలి పీల్చుకోగలుగుతున్నాము, దయచేసి వెళ్ళొద్దు ఇక్కడి నుంచి, ఇక్కడే ఆగిపో, నువ్వు రాకముందు మేము నరక యాతనలు పడ్డాము, ఈ పాములు తేళ్ళు ఇవన్నీ మమ్మల్ని కొరికేసి కరిచేసి నానా ఇబ్బందులు పెట్టాయి, ఇప్పుడే కొంచెం నువ్వు రావడం, నువ్వు వచ్చింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ బాధల నుంచి మేము బయటపడిపోయాం, నువ్వేంటి వచ్చిన వాడే వెళ్ళిపోతానంటావు, దయచేసి ఆగు నువ్వు అని అంటే, అప్పుడు ఇతను ఎవరు మీరని అడిగాడు కదా, అప్పుడు నేను కర్ణుడిని, నేను భీముడిని, నేను అర్జునుడిని, నేను ఒక్కొక్కరు పేర్లు చెప్పారు. చెప్పి ఏమంటున్నారు, పాహ్యస్మాన్ అస్మాన్ పాహి, మమ్మల్ని రక్షించు. ఎలాంటి వారైనా అస్మాన్ నిరయ నిమగ్నాన్, నిరయ నరకమునందు, నిమగ్నాన్ మునిగిపోయినటువంటి, నిరయ అంటే నరకం,
నిరయ నిమగ్నాన్, నరకంలో మునిగినటువంటి అస్మాన్ పాహి, మమ్మల్ని రక్షించు నీవు. ఇది ఆక్రోశస్సు అని ఆక్రోశిస్తున్నారు, వాళ్ళు బిగ్గరగా అరిచేస్తున్నారు. ఆక్రోశస్సు తేషు ముక్తకంఠం రుదన్ స రాజా ధర్మపుత్ర. ధర్మరాజు వాళ్ళని చూసి కంఠాన్ని వదిలేసి ఏడుస్తూ ఉన్నాడు. అంటే తన కంఠస్వరం ఎంత ఉంటే అంత కంఠస్వరం ఏడుస్తూ సమాధానం చెప్తున్నాడు. కథం యుష్మాకమపీయం దశ, కథం యుష్మాకమపీయం దశ దిగ్దైవం అసమీక్షకారి ఇది గర్హ్యన్. ఏమిటి మీకు కూడా ఇటువంటి దశ ఏమిటి? యుష్మాకమపి ఇయం దశ. మీలాంటి వాళ్ళకి కర్ణుడు ఏమిటి, భీముడు ఏమిటి, అర్జునుడు ఏమిటి, ఇక్కడొచ్చి ఇంత కష్టకరమైనటువంటి నరకాన్ని అనుభవించడం ఏంటి అని, మీకు కూడా ఇలాంటి దశ ఏంటి అని యుధిష్ఠిరుడు అంటున్నాడు. దిగ్దైవం, ఈ దైవం అంటే అదృష్టము అని అర్థం. మనం తెలుగులో అదృష్టం అంటాం, ఆ పదాన్ని సంస్కృతంలో చెప్పాలి అంటే దైవం అనాలి. దైవం అంటే దేవుడు అని అర్థం కాదు. అదృష్టము అని అర్థం. అదృష్టం అనే దానికి ధిక్కారమగుగాక. అసమీక్షకారి, అనాలోచితంగా పనులు చేసేది ఈ అదృష్టం అనేది. కాబట్టి మీలాంటి వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఈ నరకంలో పడేసింది. అదృష్టం అంటే మంచిది కావచ్చు, చెడ్డది కావచ్చు. నాహమిదం అవస్థాన్ భ్రాతృన్ భార్యాం చోపేక్ష సుఖీయామి. అహం, నేను, ఇదమవస్థాన్, ఇలాంటి అవస్థలో ఉన్నటువంటి భ్రాతృన్, నా సోదరులను, భార్యాం, నా భార్య ద్రౌపదిని, ఉపేక్ష, చూసి కూడా, న సుఖయామి, నేను సుఖంగా ఉండలేను. ఇటువంటి దుర్దశలో ఉన్నటువంటి నా సోదరులను, నా భార్యను చూసిన తర్వాత నేను ఎలా సుఖంగా ఉండగలనండి? నేను సుఖంగా ఉండలేను. తద్గమ్యతాం, కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇది దేవదూతం విసృజ్య అని దేవదూతను పంపించేశాడు. దేవదూతతో చెప్పాడు ఈ మాట, ఏమయ్యా, నన్ను ఎక్కడికో తీసుకెళ్ళి అక్కడెక్కడో కూర్చోబెడతానన్నారు. నా అన్నదమ్ములు, నా భార్య, వీళ్ళందరూ ఇన్ని కష్టాలు పడుతుంటే నేనెట్టా సుఖంగా ఉండగలను? కాబట్టి నేను రాలేను, నువ్వు వెళ్ళిపో అని దేవదూతను పంపించేశాడు. దేవదూత అక్కడ తీసుకొచ్చి ఇవన్నీ చూపిస్తున్నాడు. దేవదూతం విసృజ్య, వదిలేసి, తేషాం హితాకాంక్షి తత్రైవ తస్థౌ, తేషాం, ఆ సహోదరుల యొక్క హితమును కోరిన వాడై అక్కడే ఉండిపోయాడు. తతో నిమేషమాత్రేణ ప్రకాశీభూతాసు ఆశాసు, తతః, ఆ తరువాత, నిమేషమాత్రేణ, ఒక్క నిమేష సమయంలో, ప్రకాశీభూతాసు ఆశాసు, ఆశాసు దిక్కులు, ఆశ అంటే దిక్కు అని అర్థం. ఆశాసు దిక్కులయందు, దిక్కులు ప్రకాశీభూతేషు, వెలుతురుతో నిండిపోగా. అంటే ఇప్పటి వరకు చిమ్మ చీకట్లో ఉన్నారు కదా వీళ్ళు, దిక్కులన్నీ వెలుతురుతో నిండిపోగా, సర్వతః తిరోహితేషు అమంగళేషు, అమంగళాలు, ఇప్పటి వరకు ఇక్కడ
ఈ ఈగలు, దోమలు, కీటకాలు, క్రిములు, పాములు, తేళ్ళు ఇలాంటివన్నీ అమంగళకరమైనటువంటి, క్రూరమైనటువంటి, మనిషికి హాని కలిగించేటువంటి ప్రాణులు ఉన్నాయి. అవన్నీ నివారించబడ్డాయి. సర్వతః అన్ని వైపుల నుండి తిరోహితేషు నివారించబడగా, అమంగళేషు ఇలాంటి అమంగళకరమైనటువంటి చిన్న చితక జంతువులు తిరోహితేషు నివారించబడగా, ప్రాదుర్భూతేషు చ సర్వేషు దివ్యమంగళ వస్తుషు ఆ స్థానంలో దివ్యమంగళమైనటువంటి వస్తువులు ప్రాదుర్భూతేషు ఆవిర్భవించగా, ఈ పాములు, తేళ్ళు, జర్రులు ఇలాంటి వాటి అవన్నీ పోయి వాటి స్థానంలో మంగళకరమైనటువంటి మంచి మంచి వస్తువులు, పండ్లు, చక్కగా తినుబండారాలు, మంచి పూలు ఇలాంటివి అక్కడ ఆవిర్భవించాయి, ప్రత్యక్షమయ్యాయి. వసుభీ రుద్రైరాదిత్యైర్మరుద్భిః అన్యైశ్చ దేవైః మునిభిః. అక్కడ వసుభీ అన్న దగ్గర విడదీయండి, దాన్ని కలిసి ఉండకూడదు. వసుభీ అంటే వసుభీ అని అర్థం. వసువుల చేత, రుద్రుల చేత, రుద్రులంటే ఏకాదశ రుద్రులు, రుద్రుల చేత, ఆదిత్యై ద్వాదశ ఆదిత్యా 12 మంది ఆదిత్యులు, 12 మంది సూర్యుల చేత, మరుద్భిః 7 మరుత్తులు, మరుత్తుల చేత 8 మరుత్తులు అనుకుంటాను. అన్యైశ్చ దేవైః ఇతర దేవతలు, మునిభిః మునులు, వాళ్ళందరితో, సిద్ధైః చారణైః యక్షైః విద్యాధరైః గంధర్వైః అప్సరోభిః ఇతరైః దిక్పాలైశ్చ. సిద్ధులు, చారణులు, యక్షులు, విద్యాధరులు, గంధర్వులు, అప్సరసలు, దిక్పాలకులు మొదలైన వారితో పరివృత చుట్టుముట్టబడిన వాడైనా, పరివృత ఇలాంటి వాళ్ళందరూ చుట్టూ కలిగిన వాడైన సహస్రాక్ష సహస్రధుర్యేణ జ్యోతిర్మయేన విమానేన తత్ర ఆవిర్భవన్. సహస్రాక్ష దేవేంద్రుడు సహస్రధుర్యేణ వేల శ్రేష్టత్వములు కలిగిన, ధుర్యం అంటే శ్రేష్టమైనది అని అర్థం. సహస్రధుర్యేషు అంటే సహస్రధుర్యేణ అంటే వేల రకాల శ్రేష్టత్వములు కలిగిన, జ్యోతిర్మయేణ వెలిగిపోతూ ఉన్నటువంటి, విమానము చేత తత్ర ఆవిర్భవన్ అక్కడ విమానంతో కూడా కలిసి అక్కడ ప్రత్యక్షం అవుతూ, యుధిష్ఠిరం ఆమంత్ర్య తారస్వరేణ ఆబభాషే. యుధిష్ఠిరం ఆమంత్ర్య యుధిష్ఠిరుణ్ణి దగ్గరికి పిలుచుకొని తారస్వరేణ చాలా పెద్ద స్వరంతో మాట్లాడడం మొదలుపెట్టాడు. భో రాజన్ అజాతశత్రో పాండవ సర్వైరపి రాజభిః అవశ్యం నరకో ద్రష్టవ్యః అతస్త్వం దర్శితోసి. బిగ్గరగా మాట్లాడుతున్నాడు. అజాతశత్రు రాజన్, శత్రువు అయినటువంటి ఓ యుధిష్ఠిర, ఓ పాండురాజపుత్ర, సర్వైరపి రాజభిః రాజులందరి చేత, రాజు అనేవాడు ఎవడైతే ఉన్నాడో వాళ్ళందరి చేత
నరక ద్రష్టవ్య, నరకం అనేది చూడదగినది. వాడు రాజుగా దేశాన్ని పరిపాలించాడు అంటే నరకానికి వెళ్తాడు ఖచ్చితంగా, నరకాన్ని చూడాల్సిందే. అతస్త్వం దర్శితోసి, అత ఆ కారణం వలన త్వం నీవు దర్శిత అసి చూపించబడిన వాడవు అయ్యావు. నిన్ను చిమ్మ చీకట్లోకి తీసుకొని వచ్చి ఈ పాములు తేళ్ళన్నీ నీ మీద పడేసి ఇవన్నీ మేము చేసామని అంటే, నువ్వు రాజుగా ఉన్నావు కదా, కాబట్టి నువ్వు రాజు కాబట్టి నరకాన్ని చూడాలి, అందుకని ఇక్కడ తీసుకొచ్చాం, చూపించాం. కించ ద్వావిహ రాశి సుకృతం దుష్కృతం చ ఫలమపి స్వర్గో నరకశ్చ. మరొక విషయం ఏంటంటే ద్వావిహ ఇహ, ఈ లోకంలో ద్వౌ రాశి, రెండు రాశులను మేము గమనిస్తాం. ఏంటవి? సుకృతం దుష్కృతం. సుకృత రాశి పుణ్యరాశి, దుష్కృతం పాపరాశి. పుణ్యరాశి పాపరాశి అనేటువంటి రెండు రాశులను మేము ఇక్కడ చూస్తాం. వాటి యొక్క ఫలములు కూడా స్వర్గము నరకము అనేటువంటి రెండు. సుకృతం యొక్క ఫలము స్వర్గము, దుష్కృతం యొక్క ఫలము నరకము. తయోర్యర్లఘుభోగేన క్షయం తత్ ప్రథమతరం భుజ్యతే. రహస్యం ఏంటో చెప్తున్నాను తెలుసుకోండి. ఏంటది అనంటే తయోర్యల్లఘు, ఈ రెండిటిలో ఏది తక్కువగా ఉంటుందో దాన్ని ముందు అనుభవిస్తారు. సుకృతం అనేది తక్కువగా ఉంటే ముందు స్వర్గానికి తీసుకెళ్తాం. ఆ కొంచెం 4 రోజులు స్వర్గంలో ఉంచేసుకొని అయిపోయిందిరా నాయన నీ పుణ్యం అని చెప్పి తీసుకెళ్ళి నరకంలో పడేసేస్తాం. అంటే పుణ్యం కొంచెమే ఉందంటే పాపం ఎక్కువ ఉందని అర్థం. పాపం కొంచెం ఉన్నటువంటి వాళ్ళని ముందు నరకానికి తీసుకొస్తాము. నరకంలో వాళ్ళది అయిపోయిన తర్వాత వాళ్ళ దగ్గర పుణ్యం ఎక్కువ ఉంటుంది కాబట్టి స్వర్గలోకానికి తీసుకెళ్తాం. ఇలా ఈ రెండింటిలో యత్ లఘుతరం, ఏదైతే ఏదైతే కొంచెమే ఉందో యత్ లఘుభోగేన క్షయం, కొంచెము అనుభవము చేత క్షయించిపోతుందో తత్ ప్రథమతరం, దానిని మొట్టమొదటిసారిగా భుజ్యతే అనుభవిస్తాడు వచ్చినటువంటి వాడు. అతయేవ అద్య తవ నరక దర్శనం, అందుకే నీకు ఈరోజు ఈ నరక దర్శనం. నువ్వు కొంచెమే పాపం చేసుకున్నావు కాబట్టి నిన్ను ముందు నరకానికి తీసుకొని వచ్చాం. త్వద్భ్రాతॄణాం తదనుభవ, నీ సోదరులు ఇక్కడ నరకంలో ఉన్నారనంటే వాళ్ళు కూడా కొంచెం పాపం చేసుకున్నారు కాబట్టి ముందుగా నరకానికి తీసుకొని వచ్చాం. నువ్వేమో నా సోదరులు లేరేంటి ఇక్కడ దుర్యోధనుడు ఉన్నాడేంటి అని అనుకుంటున్నావు. వాడు కొంచెం పుణ్యం చేసుకున్నాడు కాబట్టి స్వర్గానికి వచ్చాడు ముందుగా. త్వద్భ్రాతృవ్యస్య దుర్యోధనస్య స్వర్గప్రాప్తిశ్చ ఇత్యవధేహి. త్వత్ భ్రాతృవ్యః, నీ సోదరుని పుత్రుడైనటువంటి, ఈ మాట అనకూడదు కదా ఇక్కడ. దుర్యోధనుడు ధర్మరాజుకి సోదరుని పుత్రుడు కాదు కదా, పెద్ద తండ్రి యొక్క పుత్రుడు. కాబట్టి త్వద్భ్రాతృవ్యస్య అనకూడదని నా అభిప్రాయం. త్వత్పితృవ్యపుత్రస్య అనాలి. చూద్దాం ఒకసారి. భ్రాతృవ్య అంటే సోదరుని కుమారుడు. భ్రాతు పుత్ర భ్రాతృవ్య, నీ పెద్ద తండ్రి కుమారుడైనటువంటి దుర్యోధనుడు స్వర్గప్రాప్తిశ్చే ఇత్యవదేహి, స్వర్గానికి వచ్చాడు అంటే నువ్వు అదే అర్థం చేసుకో. వాడు కొంచెం పుణ్యం చేశాడు కాబట్టి ముందు స్వర్గానికి వచ్చాడు. నువ్వు కొంచెం పాపం చేసావు కాబట్టి నువ్వు నీ సహోదరుడు ముందు నరకానికి వచ్చారు.
మీరు ఎక్కువ పుణ్యం చేశారు కాబట్టి తక్కువ పాపం చేశారు కాబట్టి తక్కువ పాపం ఇక్కడ అనుభవించేసి ఇప్పుడు మీరు స్వర్గానికి వెళ్తారు. వాడు కొంచెమే పుణ్యం చేశాడు కాబట్టి అక్కడ స్వర్గాన్ని అనుభవించేసి తర్వాత ఇక్కడికి వస్తాడు. అపరంచ ఆచార్య ద్రోణమవసానే చలేన కిల ఉపచీర్ణవానసి. అపరంచ రెండో కారణం కూడా ఉంది, నిన్ను తీసుకొచ్చి ఇక్కడ నరకాన్ని చూపించడానికి. ఏంటది అని అంటే, ఆచార్య ద్రోణం నీ గురుగారైనటువంటి ద్రోణుణ్ణి అవసానే చివరి దశలో, ద్రోణుని యొక్క చివరి దశలో నువ్వేం చేసావు? చలేన మోసముతో త్వం నీవు ఉపచీర్ణవాన్ అసి నశింపజేసిన వాడవయ్యావు. ద్రోణుని ఎలా చంపారు? ద్రోణుని చంపడం ఎవ్వరికీ సాధ్యం కాదు. అందుకని అశ్వత్థామ అంటే వల్లమాలిన అభిమానం ద్రోణుడికి. అశ్వత్థామ ద్రోణుడి కుమారుడు కాబట్టి ద్రోణుడు నీరసిస్తే కానీ ఆయన్ని చంపలేరు. ఆయన్ని నీరసించాలి అని అంటే అశ్వత్థామ మరణించాడు అనే మాట ఆయనకు చెప్పాలి. చెబితే అప్పుడు అతను నీరసిస్తాడు, అయ్యో నా కుమారుడు చనిపోయాడని. అప్పుడు ఆయన్ని కొట్టచ్చు. కానీ అశ్వత్థామ చనిపోయాడని ఎవరు చెప్తే నమ్ముతాడు? ఎవరు చెప్పినా నమ్మడు అతను. కారణం అశ్వత్థామ చిరంజీవి కాబట్టి ఎవరు చెప్పినా నమ్మడు. కానీ ధర్మరాజు చెప్పాడు అనుకోండి, ధర్మరాజు చెప్తే తప్పకుండా నమ్ముతాడు. నా కుమారుడు చిరంజీవి అయినా సరే అతను చనిపోయాడు. ఎందుకంటే ధర్మరాజు కదా ఎదురుగా చెప్తున్నటువంటి వాడు. అసలు అబద్ధమే ఆడనటువంటి వ్యక్తి యుధిష్ఠిరుడు కాబట్టి అతడు చెప్తే నమ్ముతాడు. అందువల్ల కృష్ణుడు నువ్వు అబద్ధం చెప్పవాయా, అశ్వత్థామ హతహ అని చెప్పు అని అంటే, నేను చెప్పను. ఈ యుద్ధంలో గెలుపు నాకు అవసరం లేదు, ఈ ప్రాణాలతో నాకు పని లేదు. ప్రాణాలు పోయినా పర్వాలేదు, అన్నదమ్ములు అందరూ పోయినా పర్వాలేదు, యుద్ధంలో ఓడిపోయినా పర్వాలేదు, అబద్ధం మాత్రం నేను చెప్పను అన్నాడు. భగవంతుడితో మాట్లాడుతున్నాడు. భగవానుడైనటువంటి కృష్ణుడేమో అబద్ధం చెప్పరానాయన అంటున్నాడు. యుధిష్ఠిరుడేమో భగవంతుడితో నువ్వు చెప్తే మాత్రం నేను అబద్ధం ఆడాలా, ఆడు నేను అన్నాడు. ఇలాంటి శ్రేష్టమైనటువంటి విషయాలను మనం చూడాలి అని అంటే మహాభారతం చదవాలి. చూడండి ఎంత శ్రేష్టమైన సన్నివేశం ఇది. దేవుడే దిగొచ్చి అబద్ధం చెప్పరా అంటే నేను చెప్పను పో అంటున్నాడు ధర్మరాజు. కానీ శత్రుపక్షంలో ఉన్నటువంటి ఏనుగులలో ఒక ఏనుగుకు అశ్వత్థామ అని కృష్ణుడు ఎప్పుడో నామకరణం చేపించాడు. అశ్వత్థామ అనేటువంటి ఏనుగు ఒకటి ఉంది, శత్రుపక్షంలో ఉంది. ఆ ఏనుగును భీముడి చేత చంపించాడు కృష్ణుడు అన్నాడు, భీమా నువ్వు వెళ్ళి ఆ ఏనుగును చంపన్నాడు. ఆ ఏనుగును ఒక్క గుద్ది చంపేశాడు భీముడు. అశ్వత్థామ హతః. నిజమే కదా ఇది? చెప్పు, ఇప్పుడు చెప్పు. అశ్వత్థామ హతః అని ఇప్పుడు చెప్పవయా ద్రోణాచార్యుడికి అని ధర్మరాజుని ప్రేరేపించారు. అప్పుడు కూడా యుధిష్ఠిరుడు ఏమన్నారంటే అశ్వత్థామ హతః కుంజరః అన్నాడు. అశ్వత్థామ అనే పేరు గల కుంజరః గజము హతః చంపబడినది అని దాని అర్థం. కాబట్టి గురువుగారికి వినపడేలా అశ్వత్థామ హతః అని గట్టిగా అరిచాడు. కుంజరః అంటే తాను మాట్లాడినటువంటి అబద్ధంలో కూడా న్యాయం ఉంది. కానీ ఎదటి వ్యక్తిని మోసం చేసేసాడు, అయిపోయింది. ఆ మాటే ఇక్కడ చెప్తున్నాడు. నువ్వు ద్రోణాచార్యుడి యొక్క అవసానమునందు ఆచార్య ద్రోణం అవ్వదు, ఆచార్యం ద్రోణం అవసానే
చెలేన కిల, మోసంతో కదా. త్వం ఉపచీర్ణవానసై, నీవు నశింపజేశావు. అతయేవ త్వం చ చెలేన నిరయం దర్శితోసి. అత అందువలన త్వం చ నీవు కూడా చెలేన మోసము చేత నిరయం స్వర్గమును దర్శితోసి చూపించబడిన వాడవయ్యావు. నిన్ను మేము ఆశ పెట్టి విమానంలో ఎక్కించుకొని స్వర్గానికి తీసుకొని వెళ్ళి అక్కడ దుర్యోధనుడిని చూపించాము. నీవక్కడ ఉండలేక దుర్యోధనుడిని చూడలేక నాకు అక్కర్లేదు ఈ స్వర్గం అని చెప్పేసి నువ్వు వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు నిన్ను నారదుడి ద్వారా ఇది చేసి దేవదూత ద్వారా ఇలా పట్టుకొని వచ్చి నిన్ను కూడా మేము మోసం చేసి నరకానికి తీసుకెళ్తున్నామని చెప్పకుండా నరకంలోకి తీసుకొని వచ్చి నరకం యొక్క దర్శనం చేయించాం. నీవు నీ గురువుగారిని మోసంతో చంపావు కాబట్టి నీకు మోసంతో మేము నరకాన్ని చూపించాం. తదస్యాం స్నాత్వా తేన ధూతమానుషభావ రాజసూయేన అశ్వమేధైరన్యైశ్చ పుణ్యైరార్జితాన్ లోకాన్ స్వైర్వర్గ్యైః సమం కామం భుంక్ష్వ. తదస్యాం స్నాత్వ, అక్కడేదో నదినో ఏదో ఉంది, ఈ నదిలో నీవు స్నానము చేసి ధూత మానుష భావ మానవత్వమును పోగొట్టుకొని ధూత కడుగుకొనిన మానుష భావ మానవత్వము గలవాడవై మానవత్వాన్ని కడిగేసుకో. ఇప్పుడు మానవులకి స్వర్గలోకంలోకి ప్రవేశం లేదు కదా. యుధిష్ఠిరుడు మానవుడు సశరీరంగా వచ్చేసాడు. ఈ భీమాదులు సశరీరంగా కాదు, వాళ్ళు పోయిన తర్వాత వచ్చారు ఇక్కడికి. యుధిష్ఠిరుడు మానవంతో కాబట్టి నువ్వు ఇక్కడ స్నానం చేయాలి. ఆ స్నానం చేసిన వెంటనే ఈ మానవత్వం పోతుంది ఆయనకి. ధూత మానుష భావ, ధూత కడిగికొనిన ప్రక్షాళన చేసుకొనిన మానవత్వం కలవాడవై రాజసూయ యాగము చేత అశ్వమేధముల చేత అన్యై పుణ్యై ఇతర పుణ్యముల చేత ఆర్జితాన్ సంపాదించుకున్న లోకాన్ ఈ పుణ్యలోకములను స్వవర్గ్యై సమం నీ వర్గము వారైనటువంటి నీ సోదరులైన కర్ణుడు భీముడు వాళ్ళ చేత నీ భార్య చేత అందరితో కలిసి కామం భుంక్ష్వ నీ కోరిక ప్రకారము అనుభవించు. కామం ఇష్ట ప్రకారము భుంక్ష్వ అనుభవించు. ఓ ధర్మరాజా, నీవు ఇప్పుడు మానవుడిగా ఉన్నావయ్యా. ఇక్కడ నువ్వు స్నానం చేస్తే ఆ మనుష్యత్వం పోతుంది, దివ్యత్వం అనేది వస్తుంది. అప్పుడు నీవు రాజసూయము అశ్వమేధము ఇంకా ఎన్నో యాగాలు హోమాలు జపాలు తపాలు నోములు వ్రతాలు పుణ్యకార్యాలు ఇవన్నీ చేయడం ద్వారా సంపాదించుకున్నటువంటి పుణ్యలోకాలివి. ఆ పుణ్యలోకాలను నీకు ఇష్టమైనటువంటి నీ అన్నదమ్ములతో భార్యతో కలిసి అనుభవించు. తద్వాక్యాంతే ధర్మరాజోపి ప్రాహ. తద్వాక్య అంతే, ఆ వాక్యము చివరిలో, ఆ వాక్యము పూర్తవుతూ ఉండగా ధర్మరాజు ఈ విధంగా మాట్లాడాడు. వత్స ఏషా తృతీయ పరీక్ష. ధర్మరాజు అంటే యమధర్మరాజు. ధర్మరాజు అనే పదం ఈ పాఠంలో వినపడిందంటే అతను యమధర్మరాజు. మన యుధిష్ఠిర అంటే యుధిష్ఠిరుడు, భీమసేనుని అగ్రజుడు. వత్స ఏషా తృతీయ పరీక్ష, ఇది నీకు 3వ పరీక్ష. ఒక పరీక్ష వనవాసంలో చేశాను, మరొక పరీక్ష కుక్క రూపంలో వచ్చి చేశాను. ఇది నీకు స్వర్గాన్ని చూపించడం ద్వారా నీవు ఉద్వేగపడటం అనేటువంటిది 3వ పరీక్ష. త్వయా పుత్రేణ పుత్రవానస్మి. పుత్రేణ త్వయా, పుత్రుడవైన నీ చేత నేను పుత్రవాన్, పుత్రుడు కలవానిగా అయ్యాను.
పుత్రుడుంటే పుత్రవంతుడు కాదు, ఆ పుత్రుడు గుణవంతుడైతేనే పుత్రవంతుడు. నేను పిల్లలు గలవాణ్ణి, నేను కుమారుడిని కలవాడిని, పుత్రవంతుణ్ణి నేనని ఎప్పుడు చెప్పుకోగలడు మానవుడు? ఆ పుత్రుడు గుణవంతుడైతే, విద్యావంతుడైతే, లోకానికి ఉపయోగకరమైనటువంటి వ్యక్తి అయితే, పరోపకారము, పెద్దల పట్ల గౌరవము, దేశం పట్ల భక్తి, సంస్కృతి పట్ల అనురక్తి, దేవతల యందు ఆసక్తి ఇవన్నీ ఉన్నవాడైతే పుత్రవాన్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత యమధర్మరాజు అంటున్నాడు, నేను నీ చేత పుత్రవంతుణ్ణయ్యా, నీ వల్ల నేను కుమారుని కలవాణ్ణి అయ్యాను. ఆయనకి ఇంకా ఉన్నారు కుమారులు, కర్ణుడు ఆయన కుమారుడే. కర్ణుడు ఆయన కుమారుడు కాదు, సూర్యపుత్రుడు. యమధర్మరాజు పుత్రుడు సూర్యుడు. సూర్యుడే రవికుమారుడు. కానీ ధర్మరాజు చూడండి, ధర్మరాజు కుమారుడు అయినందువల్ల యమధర్మరాజు ఎంత సంతోషపడుతున్నాడో. పుత్రవానస్మి, నేను కుమారుణ్ణి. ఇది కదా తల్లిదండ్రుల్ని సంతోషపరచడం అంటే. ఇది మన యొక్క ధార్మికత, మన యొక్క దైవభక్తి, మన యందున్నటువంటి సంస్కృతి, మన యందున్నటువంటి వినయ విధేయతలు, వాటిని చూపించి తల్లిదండ్రుల్ని సంతోషపరచాలి. వాటికి వాళ్ళు చాలా సులభంగా సంతోషపడతారు. స్వసుఖ నిరపేక్షయ స్వాశ్రితేషు ప్రసితేన త్వయా ధర్మమయత్వం దర్శితం. ఎందుకంటే నేను నిన్ను చూసే పుత్రులు కలవాడను అని ఎందుకు అనుకుంటున్నాను నన్ను నేను? ఇంకా వేరే పుత్రులు కూడా ఉండొచ్చు యమధర్మరాజుకి, నాకు గుర్తు రావట్లేదు ఎవరు పుత్రులు అనేటువంటిది. సూర్యుడు కాదు, సూర్యుడు వాళ్ళ పుత్రుడు, యమధర్మరాజు యొక్క పుత్రుడు కాదు. ఎందుకంటున్నాను? ఏమమ్మా? సూర్యపుత్రుడు శని కదా. ఆ సూర్యుని పుత్రుడు శని. ఎందుకంటున్నానంటే స్వసుఖ నిరపేక్షితయా, నీ సుఖమును నీవు కోరుకోకుండా, స్వసుఖ నిరపేక్షతయా, నీ సుఖమును నీవు కోరుకొనకుండా, స్వ ఆశ్రితేషు, నిన్ను ఆశ్రయించిన వారి యందు ప్రసితేన, కట్టుబడి ఉన్నవాడవై. ప్రసిత అంటే కట్టుబడినవాడు. నిన్ను ఆశ్రయించిన వారి పట్ల నీవు కట్టుబడినవాడవై, ధర్మమయత్వం దర్శితం త్వయా, నీ చేత ధర్మమయత్వం, మొత్తం అంతా కూడా, విషయమంతా కూడా ధర్మమయముగా దర్శితం, చూపించబడినది. సర్వాత్మనా శ్లాఘ్యోసి, నీవు కనుక నీవు సర్వాత్మన, అన్ని విధాలుగా, శ్లాఘ్య ప్రశంసించదగినవాడవు, అభినందించదగినవాడవు. ఇది తమాలింగ్య ప్రశంస, అతనిని గట్టిగా కౌగిలించుకొని ప్రశంసించాడు. చూడండి, తండ్రి కుమారులు అంటే ఇట్లుండాలి. అతను తండ్రే, తన కుమారుడే, కానీ అతని దగ్గర ఇతను పెరగలేదు. యమధర్మరాజు అక్కడెక్కడో నరకంలో ఉండేవాడు, ధర్మరాజు ఇక్కడ భూలోకంలో కుంతి పాండురాజు కుంతి వారి దగ్గర పుట్టి వాళ్ళ దగ్గర పెరిగాడు. కానీ పోలికలు ఎక్కడ పోతాయండి? అతను ధర్మానికి ప్రతీక అయినటువంటి వాడు, ధర్మమునే ఆలోచన చేసేటువంటి వాడు యమధర్మరాజు. కాబట్టి అతని కుమారుడైనటువంటి యుధిష్ఠిరుడు కూడా ఈ చిన్న వెంట్రుక వాసి అంత అధర్మాన్ని కూడా ఆలోచన చేసేవాడు కాదు. ధర్మాన్నే ఆలోచన చేసి ధర్మానికే అతడు కట్టుబడి ఉండి
ధర్మాన్నే చూపించాడు గనక ఆయన కౌగిలించుకొని, నీ అభినందనలు ఆయన, నువ్వు అభినందించదగిన వాడవు. ఇత్థం త్రిదశనాథై అనుమోదిత స రాజా పాండవ యుధిష్ఠిర పంచభిః భ్రాతృభిః భార్యయా చ సహ దివ్యానక్షయాంశ్చ భోగాన్ భుంజానః సుఖమాసాం చక్రే. ఇత్థం ఈ విధంగా త్రిదశనాథై త్రిదశనాథుడు అయినటువంటి అదే స్వర్గానికి అధిపతి అయినటువంటి ఇంద్రుని చేత అనుమోదిత అంగీకరించబడిన వాడై, అతను చెప్పాడా, నీ ఇష్టమయ్యా, స్వర్గంలో ఇక్కడ కూర్చో, అక్కడ నిలబడు, అక్కడ నీ ఇష్టం, ఈ స్వర్గం అంతా నీదే, నువ్వు ఎక్కడైనా ఉండొచ్చు, ఏమైనా చేయొచ్చు అని అనుమోదిత అంగీకరించాడు. స రాజా పాండవ యుధిష్ఠిర, ఆ పాండుకుమారుడైనటువంటి యుధిష్ఠిరుడు పంచభిః భ్రాతృభిః 5 సోదరుల చేత, కర్ణుడిని కూడా కలిపేసుకున్నాడు. కర్ణుడు తన సోదరుడు అనేటువంటి విషయం తెలియలేదు, చనిపోయేంత వరకు తెలియలేదు. కర్ణుడు ఎప్పుడైతే చనిపోయాడో అప్పుడు కర్ణుడు తన సోదరుడు అనే విషయం తెలిసింది కదా. కాబట్టి ఇప్పుడు కర్ణుడిని కూడా కలుపుకొని భార్యయాచ, తన భార్యతో కూడా కలిసి దివ్యాన్ దేవతా సంబద్ధములైన అక్షయ్యాన్ తరగిపోనటువంటి భోగములను భుంజానః అనుభవిస్తూ ఉన్నవాడై సుఖమాసాంచక్రే సుఖముగా ఉండిపోయాను, సుఖముగా గడిపాను. ఈ విధంగా అతను ఈ శ్రీరామ స్వర్గాధిపతి అయినటువంటి ఇంద్రుని చేత ఆమోదించబడినటువంటి వాడై 5 సోదరులు భార్యతో కలిసి తన ఇష్ట ప్రకారము అక్కడ ఉన్నటువంటి స్వర్గలోక వైభవాలని అనుభవించాడు, సుఖాలని పొందాడు అనేది మనకు ఈ పాఠము. ఇది భారత సంగ్రహ అనే పేరుతో మన ఎవరు రచించినటువంటిది, లక్ష్మణ సూరి రచించినటువంటి కావ్యం ఇది. అయితే ఇందులో మనకు అభ్యాసాలు ఉన్నాయి. పరభ్యాసాల్లో నిబంధ ప్రశ్నలు, ధర్మ పరీక్ష ఇది పాఠ్యభాగస్య సారాంశం లిఖత. ఈ పాఠ్యభాగం సారాంశం రాయండి అంటే మొత్తం రాయాలి. మహేంద్ర విహితాం యుధిష్ఠిర ధర్మ పరీక్షాం వివృణత. ఇంద్రుడు యుధిష్ఠిడికి పెట్టిన ధర్మ పరీక్ష గురించి రాయండి అంటే, ఇంద్రుడు వచ్చి ఆహ్వానం పలకడం, స్వర్గానికి తీసుకెళ్ళడం, అక్కడి నుంచి ఇతడు నరకం వైపు వెళ్ళడం, నరకంలో ఎప్పుడైతే అక్కడ సోదరులను వాళ్ళని చూశాడో దిక్కులన్నీ వెలుతురు వచ్చాయి అంటే అప్పుడు ఇతను వచ్చాడు కదా ఇంద్రుడు, వాళ్ళందరినీ వెంట పెట్టుకొని వచ్చాడు. దేవతల్ని, గంధర్వులని, రక్షుల్ని, కిన్నరులను, కింపురుషులను అందరినీ వెంట పెట్టుకొని వచ్చి, అయ్యా నువ్వు ఇలా పరీక్షించబడ్డావు మా చేత, గురువుగారిని మోసం చేసి నువ్వు అక్కడ చంపావు కాబట్టి ఇక్కడ కూడా నిన్ను మోసం చేసి మేము నరకాన్ని చూపించాము, ఇవన్నీ చెప్పాడు కదా. ఆ రకంగా పరిశీలించబడ్డాడు. చివరి వరకు రాయాలి. లఘు సమాధాన ప్రశ్న. భారత సంగ్రహ కేన వరిచిత? లక్ష్మణ సూరినా. తృతీయ భక్తిలో చెప్పద్దు, కేన అని అన్నాడు కాబట్టి భారత సంగ్రహ లక్ష్మణ సూరినా మహాకవిన విరచిత. ఇప్పుడు ఆయన ఎవరో చెప్పాలి, ఆయన మహాకవినానో మహానుభావుడనో చెప్పాలి. మన స్నేహితుడు కాదు కదా లక్ష్మణ సూరినా విరచిత అని చెప్పడానికి. మన స్నేహితుడో మనకు తమ్ముడో అయితే అట్లా చెప్పొచ్చు, తప్పులేదు. ఏమి
ధర్మపరీక్ష ఇది పాఠ్యభాగः కస్మాత్ స్వీకృతः? ధర్మపరీక్ష ఇది పాఠ్యభాగः భారతసంగ్రహస్య మహాప్రస్థాన పర్వ స్వర్గారోహణ పర్వయోః పర్వణోః పర్వణః పర్వణోః పర్వణాం పర్వయోః కాదు పర్వణోః అనాలి, నకారాంతం అది. పర్వ పర్వణి పర్వాణి పర్వణః పర్వణోః పర్వణాం. కాబట్టి ఇక్కడ కూడా ఏమి ఇచ్చారు చూద్దాం ఒక్కసారి. చూడండి, స్వర్గారోహణ పర్వయోః స్వీకృత అన్నారు. అక్కడ చూద్దాం, నోట్ చేద్దాం మనం. ఒకసారి పర్వశబ్దం ఓపెన్ చేసి చూద్దాం, నెట్లో చూడండి ఎవరైనా. తర్వాత అనంతర ప్రశ్న ధర్మపరీక్ష ఏమి ఇది పాఠ్యభాగः కస్మాత్ స్వీకృతः? అదే కదా. యుధిష్ఠిరः భీమార్జునౌ విహాయ కస్య జీవనం అవృణీతాః? యుధిష్ఠిరుడు మాద్రేయస్య అంటే మాద్రి కుమారుని యొక్క, అంటే పర్టికులర్గా సహదేవుని బతికించండి, నకులుని బతికించండి అని అడగలేదు. మాద్రేయస్య అయ్యా మాద్రేయుని ఒకడిని బతికించండి అన్నాడు. యుధిష్ఠిరः భీమార్జునౌ విహాయ మాద్రేయస్య జీవితం అవృణీతాః. మాద్రి కుమారుణ్ణి జీవితం బ్రతికించడమును అవృణీతాః కోరుకొనెను, వరముగా కోరెను. అదనమాట. ఏకపద సమాధాన ప్రశ్న. దేవరాజ రాజధాని కా? అమరావతి. దేవరాజ రాజధాని అమరావతి. వృథా ప్రతిజ్ఞాకరణం కస్య దోషః? అర్జునస్య దోషః. వృథా ప్రతిజ్ఞాకరణం అర్జున దోషః. దేవపుర్యాం యుధిష్ఠిరः వాసవమివ కం దృష్టవాన్? దేవపుర్యాం స్వర్గలోకమునందు యుధిష్ఠిరుడు వాసవమివ ఇంద్రుని వలె ఉన్నటువంటి ఎవరిని చూశాడు? కం దృష్టవాన్? దుర్యోధనం దృష్టవాన్. అది వాక్యం. ఆ తర్వాత 3 సందర్భ వాక్యాలు ఉన్నాయి. అత్ర ఏతం పాఠం సమాపయామः మిత్రాణి.